సిరీస్కు సిద్ధమవుతోంది టీమిండియా. కుర్రాళ్లతో కూడిన జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని డిసైడ్ అయింది మెన్ ఇన్ బ్లూ. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఈ టీంలో లేరు. రోకో జోడీతో పాటుగా జడ్డు టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. బుమ్రాకు టీమ్ మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. కాబట్టి పొట్టి ఫార్మాట్లో భారత్కు ఇది న్యూ జర్నీ అనే చెప్పాలి. నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ టీమును ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న మెన్ ఇన్ బ్లూ ప్రాక్టీస్లో బిజీ అయిపోయారు. అయితే ప్రాక్టీస్ రెండో రోజు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గంభీర్ పర్యవేక్షణలో తొలి రోజులాగే రెండో రోజు కూడా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చారు. జాగింగ్, రన్నింగ్ లాంటివి చేస్తూ ఫిట్నెస్ను పెంచుకోవడంపై ఫోకస్ చేశారు. అలాగే గౌతీతో పాటు ఇతర సహాయక కోచ్ల సూచనలతో తమ బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్ను బెటర్ చేసుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ తరుణంలో అనూహ్యంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఒక బౌండరీ విషయంలో వీళ్ళిద్దరూ ఫైట్కు దిగారని క్రికెట్ వర్గాల సమాచారం. పాయింట్ దిశగా పాండ్యా కొట్టిన బంతిని ఫీల్డర్ అడ్డుకున్నాడట. అది 4 అని అతడు మొండికేశాడని తెలిసింది. హార్దిక్ బ్యాటింగ్ గురించి తెలిసిన అభిషేక్ కావాలనే బౌండరీ లైన్ వద్ద ఎక్స్ట్రా ఫీల్డర్ను మోహరించాడట. పాండ్యా బ్యాట్ ఊపగానే ఆ ఫీల్డర్ వెళ్ళి బంతిని అడ్డుకున్నాడట. అయినా అతడు మాత్రం ఆ బౌండరీకి వెళ్ళిందంటూ నాయర్తో గొడవకు దిగాడట. అది 4 కాదంటూ నాయర్ కూడా సీరియస్ అవ్వడంతో ఏదో జరుగుతోందని అందరూ అక్కడికి చేరుకున్నారట. అయితే మిగిలిన ఆటగాళ్లు టీం మేనేజ్మెంట్ జోక్యం చేసుకోవడంతో అది సద్దుమణిగిందని సమాచారం. మొదట గొడవలా మొదలైన ఆఖరికి సద్దుమణిగి హార్దిక్, నాయర్ నవ్వుల్లో మునిగిపోవడంతో కథ ముగిసిందని వినికిడి. ఇది తెలిసిన నెటిజన్స్ హార్దిక్కు కెప్టెన్సీ దక్కలేదనే కోపంతో అగ్రెషన్ చూపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే మొదలు పెట్టారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇవన్నీ మానేసి ఆటపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. కాగా ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగా చూపి పాండ్యాకు కాదని సూర్యాకు కెప్టెన్సీ ఇవ్వడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.